అట్టడుగు వర్గాల్లో సామాజిక ఆర్థిక విప్లవం దళిత బంధు పథకం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చటమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించింది. దళిత బంధు పథకం ఓ ఆర్థిక విప్లవంగా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ అంబేద్కర్ స్ఫూర్తితో మొదలుపెట్టిన ఈ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రారంభంలో నిర్ణయించారు. ఈ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. సిరిసిల్ల జిల్లాలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. పదిరలోని దళిత కాలనీలో సర్వే చేసి 23 కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించారు. ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాలు కాకుండా శాశ్వత లబ్ధిని పొందే యూనిట్లను తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి పలు శాఖల అధికారులతో లబ్ధిదారుల కుటుంబాలకు గత జనవరి 25న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 9 మంది లబ్ధిదారులంతా కలిసి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా చొరవ తీసుకుని నయారా బంక్ ఏర్పాటుకు ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఇందుకోసం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు మంజూరయ్యాయి. ఎస్బీఐ ఇతర వనరుల ద్వారా మరో 80 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. మొత్తం 1,70,00,000 సమకూర్చుకున్నారు. బంకు కోసం కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 20 గుంటల స్థలాన్ని నెలకు 17,500 రూపాయలకు లీజుకు తీసుకుని పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకున్నారు. అక్టోబర్ చివరి వారంలో పనులు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా బంకు ప్రారంభం వాయిదా పడింది. ఎన్నికలు పూర్తి కావడంతో పెట్రోల్ బంకును బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. దళిత సాధికారతకు దళిత బంధు ఎంతో తోడ్పాటు అందిస్తోంది. కష్టపడి పనిచేసుకునే వారికి దళిత బంధు వరంగా మారుతోంది. కూలీలు యజమానులుగా మారుతున్నారు. అంబేద్కర్ కన్న కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.